ఈరోజు మనం మనస్సును గురించి కొంత మాట్లాడుకుందాం. మనస్సు అనేది మన జీవితానికి నిజమైన దిక్సూచి. మనస్సు లోతుల్లో శత్రువైనా మిత్రుడైనా ఒకటే. మనస్సు అనేది ప్రశాంతంగా లేకపోతే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. అదే మనస్సును మనం ప్రశాంతంగా ఉంచినట్లయితే పెద్ద పెద్ద సమస్యలు కూడా మన ముందు అవి చిన్నవిగా మారిపోతాయి. చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, నా పరిస్థితులు అసలే బాగోలేవు, నేనేం చేయలేను, అన్ని సమస్యలు నాకే ఉన్నాయి అని అనుకుంటుంటారు. నిజానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటిని జయించే శక్తి మనలోనే ఉంది. అది మనం తెలుసుకోలేకపోతున్నాము. అది మన మనస్సులోనే ఉంది. మనస్సుని మార్చుకున్నట్లయితే పరిస్థితులు కూడా అవి మనకు అనుకూలంగా మారిపోతాయి. మనం చూసే దృష్టిని బట్టి ప్రపంచం ఉంటుంది. అంటే మన ముందు రంగురంగుల అద్దాలు ఉన్నాయనుకోండి, మనం ఏ రంగు అద్దాలోంచి చూస్తే అదే రంగు మనకు కనిపిస్తుంది. నిజానికి మనం ఎదురుగా ఉన్నది అసలు రంగును మనం చూడటం లేదు, చూస్తున్నాం అని భ్రమిస్తున్నాం అంతే. భ్రమ ఎన్నటికీ నిజం కాదు. అసలైన దృశ్యాన్ని చూడాలంటే మన కళ్ళ ముందరి రంగుటద్దాల్ని తొలగించుకోవాలి. అప్పుడప్పుడు కొందరు అంటుంటారు, ఈ సమాజాన్ని మార్చాలని ఎన్నో కలలు కన్నాను, మారుస్తాను అని అంటారు. అంతలోనే అది మనకు సాధ్యమేనా అని వెనుకంజ వేస్తారు. మనం ఆత్మవిశ్వాసంతో ఉంటూ మన మనస్సును ఆధీనంలో ఉంచుకుంటే అసాధ్యమంటూ ఏదీ ఉండదు. మనస్సును నిగ్రహంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు కొన్ని క్షణాలు మనస్సుతో మాట్లాడుకోవాలి. నాకేం కావాలి, నేనెవర్ని, నా ఆలోచనలు నన్ను బలంగా చేస్తున్నాయా లేక బలహీనపరుస్తున్నాయా అని ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ప్రశాంతంగా ఉంటాను అని మన మనసుతో చెప్పుకోవాలి. అలా చెప్పడం వల్ల మనకు తెలియకుండానే ఆ రోజంతా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన మనస్సును మనమే ఆధీనంలో ఉంచుకొని సక్రమమైన మార్గంలో నడిపించాలి. మనసుపై ఆధిపత్యాన్ని పెంచుకోవాలి. నిజానికి మన జీవితానికి నిజమైన దిక్సూచి మన మనస్సే. ఏమంటారు?